హలో ఎవరోన్. కల్ట్ టీజర్ రివ్యూలోకి పోయే ముందు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయరి. కల్ట్ విశ్వక్షానికి అయితే రీసెంట్గా చాలా అంటే చాలా కష్టమవుతుంది ఒక హిట్ కోసం. ఫల్క్నామా దాస్ తర్వాత ఆ రేంజ్ హిట్ కానీ ఆ రేంజ్ బజ్ ఉన్న సినిమా కానీ ఇప్పటిదాకా అయితే విశ్వక్షన్కి క్రియేట్ కాలే. 2-3 సినిమాలు బజ్ క్రియేట్ అయింది, బట్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాక అవి సినిమాలు వర్కౌట్ కాలేవు. అవి విశ్వక్షన్కి అయితే ఫల్క్నామా దాస్ తర్వాత ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ కానీ ఆ రేంజ్ డెలివరీ కానీ ఇప్పటిదాకా ఇవ్వలేకపోయిండు. రీసెంట్గా చాలా ప్రయత్నాలు చేసిండు, డిఫరెంట్ లవ్ స్టోరీలు చేసిండు, ఫీమేల్ క్యారెక్టర్ చేసిండు, రీసెంట్గా ఒక సినిమా చేసిండు. ఏ సినిమా చేసినా సరే కూడా ఏడ కూడా ఆ హిట్ అనేది దరిదాపులో కూడా వస్తలేదు విశ్వక్షన్కి. ఫైనల్గా మళ్ళీ ఆయనే డైరెక్టర్గా, ఆయన రైటర్గా, ఆయన ఓన్ సినిమాకి ఆయనే డైరెక్షన్ చేసుకుంటా ఈ సినిమా అయితే స్టార్ట్ చేసింది కల్ట్. అసలు టీజర్ ఎట్లుంది అని చెప్పేసి అంటే, టీజర్ ఫస్ట్ గోవా పోతారు ఓ ముగ్గురు ఫ్రెండ్స్. ఆ ముగ్గురు ఫ్రెండ్స్ గోవాలకు పోగానే వాళ్ళకి పార్టీకి పోనీకి పాసలు దొరికాయి. ఎట్లైనా సరే దానికి పోవాలి, దానికి పోతే మస్తు ఎంజాయ్ ఉంటుంది, వేరే ప్రపంచంలోకి పోతాం మనం, అసలు ఆ పార్టీ వేరే లెవెల్ అన్న కాడికి వాళ్ళ ఎక్స్పెక్టేషన్, వాళ్ళ ఆశలు, వాళ్ళ కోరికలు చాలా ఎక్కువ ఉంటాయి. ఆ పార్టీకి పోవాలని చెప్పి ఆ పాసలు దొరికితే ఎట్లైనా పోయి ఎంజాయ్ చేద్దాం అన్న కాడికి ఉంటారు వాళ్ళు. అనుకున్నట్టుగానే ఏదో ఒక విధంగా పాసలు దొరుకుతాయి. పాసలు దొరికినాక లోపల పోతారు. లోపల పోయినాక ఒక కొత్త ప్రపంచంలో పోతారు. అందరూ ఎంజాయ్ చేస్తారు, తాగుతారు, తింటారు, ఆడుతారు, ఏమంటే అది చేస్తారు. వాళ్ళు ఏదైతే ఎంజాయ్మెంట్ కోరుకుంటారో ఆ ఎంజాయ్మెంట్ని రీచ్ అవుతారు ఆ పార్టీలోకి పోయినాక. బట్ సడన్గా ఏమైతే తెలియదు, ఒక్కొక్కరు దస్తూనే ఉంటారు. ఎట్లా చేస్తారంటే ఘోరంగా చేస్తారు. ఒక్కొక్కరు మొండలు తలకాయలు పోతాయి, మొండలు పోతాయి, ఎట్లా చేస్తారో తెలియదు. ఒక సైకోలు ఎట్లా చంపుతారో ఆ రేంజ్లో చేస్తారు ఒక్కొక్కరు. అది ఎందుకు చేస్తారు ఏందనేది ఎవరికి అర్థం కాదు. అంతసేపు హడావిడిగా ఎంజాయ్ మూడ్, పార్టీ మూడ్ నుండి ఎంజాయ్ చేసేవాళ్ళు అందరూ సడన్గా అట్లా ఒక్కొక్కరు వస్తుంటే పిచ్చోళ్ళు అవుతారు. వాళ్ళకి అర్థం కాదు అసలు ఎవరు చంపుతారు అని చెప్పి. జస్ట్ ఏదో ఒక బొమ్మను పెట్టారు, ఆ బొమ్మనే మొత్తం అంతా కీ రోల్ ప్లే చేస్తున్నట్టయితే అనిపిస్తుంది. మరి ఆ బొమ్మలో ఏముంది, అంటే విలన్ ఏమైనా ఆ బొమ్మని వాడుకొని ఆ బొమ్మతో చంపిస్తాడా, లేకపోతే ఆ బొమ్మతో ముందు హింట్ ఇచ్చి చంపిస్తాడంటే ఆ బొమ్మది కూడా ఒక కీ రోల్ ఉన్నట్టయితే క్లియర్గా కనిపిస్తుంది. ఆ పార్టీలో ఆ వెల్కమింగ్ కూడా బొమ్మనే చేస్తుంది వాళ్ళందరికీ. ఆ బొమ్మనే చెప్తుంది ఏం చేయాలి, ఎట్లా చేయాలనేది. ఆ సేమ్ ఆ బొమ్మను హైలైట్ చేసుకుంటేనే మొత్తం ఒక్కొక్కరు చేస్తారు. అది ఎట్లా చేస్తారన్నది ఇంకా మనకి సినిమాలోనే తెలవాలి, ఎందుకు చేస్తారనేది సినిమాలోనే తెలవాలి. ఇంత క్రూరంగా, ఇంత అర్థం కాకుండా మంది చేస్తూ ఉంటారు. ఇమీడియట్లీగా అదే టైంలో హీరో ఎంట్రీ ఇస్తాడు. హీరో ఎంట్రీ కూడా ఇంకా అంతే వైలెన్స్ ఉంటుంది. ఇంకా వీళ్ళు చచ్చేదే ఓ దారుణంగా ఓ రేంజ్లో చేస్తారంటే హీరో వచ్చినాక ఆ హీరో కూడా ఇంకా వేరే రేంజ్లో చంపుతారు ఒక్కొక్కరిని. వైలెన్స్ గట్టిగా ఉంది, చాలా క్రూరంగా గట్టిగా చంపుతుండు హీరో కూడా. అసలు ఆ హీరో ఎందుకు చంపుతుండు, ఎవరిని చంపుతుండు, ముందు చచ్చిపోయిన వాళ్ళందరూ ఎవరు, పార్టీలో ఉన్న వాళ్ళు చచ్చిన వాళ్ళందరూ పార్టీకి వచ్చి చచ్చిన వాళ్ళ, లేకపోతే టార్గెట్ చేసి వాళ్ళని విలనేమని వెంటాడి చంపుతున్నారు, లేకపోతే హీరోని వెంటాడి చంపుతున్నారు అన్నది అంతా అంటే ఒక క్యూరియాసిటీ అయితే క్రియేట్ అయింది ఖచ్చితంగా. ఏదో మొత్తం మరీ తీసిపడేంత ఇదిగా అయితే లేదు. విశ్వక్సేన్ మాత్రం చాలా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ, బాగా నమ్మి చాలా కష్టపడి ఏదైనా ఒక మంచి డెలివరీ ఇద్దామన్న కాడికైతే ప్లాన్ చేసి ఈ సినిమాని అయితే చాలా ప్రెషియస్గా తీసుకుంటూ. ఇంకా నాకు అంటే విశ్వక్సేన్ క్యారెక్టర్ తగ్గట్టు బయట డైరెక్టర్లు మరి క్యారెక్టరైజేషన్ డిజైన్ చేయలేకపోతురా, లేకపోతే విశ్వక్సేన్ ఆ క్యారెక్టర్కి సెట్ అయితే లేడా, లేకపోతే విశ్వక్సేన్ని ఆడియన్స్ ఈ క్యారెక్టర్లో సెట్ కావాలని చెప్పి డిసైడ్ అయ్యారో తెలియదు. కానీ హిట్ అయితే మాత్రం విశ్వక్సేన్కి అసలు మినిమం ఓపెనింగ్స్ కూడా వస్తలేవు సినిమాకి. ఒక హీరో అంటే పెట్టిన పైసలకి లాభాలు లేకుండా ఏం కాదు, కానీ మరీ దారుణంగా నష్టాలు రావద్దు. విశ్వక్సేన్కి అంటే ఈ ఫ్లాప్స్ అన్నీ విశ్వక్సేన్ మార్కెట్ మీద కూడా ఇంపాక్ట్ చూపించింది. కాబట్టి ఈసారి డైరెక్ట్ ఆయన రంగంలోకి దిగి ఎట్లయినా సరే ఒక మంచి ఫల్క్నామా దాస్ లాగా ఒక మంచి కల్ట్ అంటే ఒక మంచి మాస్ సినిమా ఇచ్చి సాలిడ్ కంబ్యాక్ ఇద్దాం, ఎట్లయినా మంచి హిట్ ఇద్దాం అన్న కాడికైతే ప్లాన్ చేసిండు. దానిలో ఎంతవరకు సక్సెస్ అవుతాడు అనేది టీజర్ వరకు అయితే ఓకే, సక్సెస్ అయిండు. క్యూరియాసిటీ కూడా మంచిగా ఉంది, ఎందుకు చచ్చిపోతారు ఏందన్నది తెలుసుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తారు కాబట్టి ఓకే, అది మంచిగా ఉంది. రవి బసూర్ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కూడా పెట్టుకుండు. కేజీఎఫ్ 2 అంటే పెద్ద ఆయన ఇప్పుడు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కేటగిరీలో వచ్చింది. ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకుండు. సో అంటే ఒక సినిమాకి ఏం కావాలి, ఆడియన్స్కి క్యూరియాసిటీని ఎట్లా క్రియేట్ చేయాలి, థియేటర్కి ఎట్లా రప్పియాలన్న దానిలో ప్రస్తుతం అయితే 100% సక్సెస్ అయింది విశ్వక్సేన్. బరాబర్ సక్సెస్ అయిండు ఖచ్చితంగా. టీజరే ఇట్లుంది అంటే మన ఆ ఫంక్షన్ టీజర్ రిలీజ్ ఫంక్షన్ కూడా చెప్పిండు, చిన్న షార్ట్ పెట్టిన లాస్ట్ అంతే, ఇంకా మస్తు ఉంది సినిమా అని చెప్పేసి అన్నాడు. చూద్దాం ఇంకా ఏ రేంజ్ ఎలివేషన్స్ ఉన్నాయా, లేకపోతే ఈ చంపే సీన్లు ఎక్కువ ఉన్నాయా, నరికేట్ ఎక్కువ ఉన్నాయా, ఎందుకు చచ్చిపోతారు అన్నది. అంటే అన్నీ
ఏదైతే విశ్వక్సేన్ ఏదైతే అనుకుండో కల్ట్ ఒక రస్టిక్ సినిమా ఏదైతే చేద్దాం అనుకుండో మేబీ అది ఇంకెంత చూపిస్తాడో ఫ్యూచర్లో చూద్దాం. ఇప్పటిదాకా అయితే మాత్రం టీజర్ అయితే మాత్రం నాకు మంచిగా నచ్చింది, మంచిగా అనిపించింది. మీకు ఎట్లా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీకు మూవీకి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ ఖచ్చితంగా డే బై డే వస్తుంది. జై హింద్.